గురుగారు, పాల్గొన మాసంలో ప్రత్యేకంగా పాటించవలసినటువంటి ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? అవి మన శరీరానికి ఎలా ఉపకరిస్తాయి? పాల్గొన మాసంలో శాస్త్రబద్ధంగా మనం వెళితే అసలు తినకూడనివి పచ్చిమిరపకాయలు, తినవలసినవి మిరియపు గింజల పొడి, అలాగే మజ్జిగ. పూర్వం రోజులలో సల్ది అన్నము అన్న పేరిట రాత్రివేళ మిగిలిన అన్నములో కాసింత పెరుగు, కాసింత పాలు కలిపి మిరియపు గింజల పొడిని మేళవించి మూత పెట్టి ఉంచేటటువంటి వారు. బ్రాహ్మీ ముహూర్త కాలానికి ఆ అన్నములో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగి దేహానికి బలవర్ధకమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటి దివ్య ఔషధంగా ఆ అన్నం రూపాంతరం చెందేది. తరవాణి అన్న పేరిట కూడా తదుపరి కాలంలో మరికొంచెం నీరు అలా కలిపేసి కూడా పుచ్చుకునేటటువంటి వారు. ఆ విషయం వేరుగా ఉండవచ్చునుగాక. కానీ ఈ సల్ది అన్నము ఈ పాల్గొన మాసంలో తప్పనిసరిగా తినవలసిన ఆరోగ్యకరమైన పదార్థం. రాత్రి అన్నం మిగిలితే అలాగే భద్రపరిచి ఉదయం సమయంలో అందులో ఆవకాయ వేసుకునో, చింతకాయ పచ్చడి వేసుకునో, పప్పన్నమో మరింకోటో ఇలా కలిపేసి ఈనాటి కాలంలో పలువురు తింటూ ఉంటారు. అనారోగ్యకరం. రాత్రి మిగిలిన అన్నం ఏదైనా ఉన్న ఎడల పారవేయకుండా తిందాం, చాలా ఖరీదు కదా అనుకున్న సమయంలో మజ్జిగని మాత్రమే మేళవించి స్వీకరిస్తే ఆ అన్నం ఆరోగ్యదాయకంగా మారుతుంది. అలాగే ఈ పాల్గొన మాసానికి సంబంధించి ప్రాచీనులు చెప్పిన అద్భుతమైన మాట రెండవది ఉంది. పెద్దల మాట సద్ది మూట అని మొదటి భాగం ఎలా చెప్పుకున్నామో, రెండవ అంశం ఏమిటి అంటే రథసప్తమి నాటికి చిక్కుడు పూర్ణంగా ఉంటుంది. తదుపరి కాలానికి నెమ్మదిగా అందులో కాసింత నల్లటి రంగులో పదార్థం ఏర్పడుతుంది, స్వీకరించకూడదు. కనుక సంవత్సరం చివర అన్న పేరిట పాల్గొన మాసం అమావాస్య నాడు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులలో ఇంటిలో ఎక్కడైనా చిక్కుడు తీగ పాకి ఉంటే ప్రాచీనులు ఆ చిక్కుడు తీగను అమావాస్య నాడు తొలగించేటటువంటి వారు. ఇక నుంచి స్వీకరించకూడదు అనేటటువంటి వారు. అంటే ఉద్దేశ్యం చైత్రమాసం లేక పాల్గొన మాసం అమావాస్య అయిన మరుసటి నాటి నుంచి ఇక చిక్కుడు సంబంధిత పదార్థాలను స్వీకరించకూడదు. ఇది ఆచారం చెప్పే ఆరోగ్య రహస్యం. శివరాత్రి దాటిన తర్వాత మాత్రమే ద్రాక్ష పళ్ళు తినాలి. ఉగాది దాటిన అనంతరమే కొత్త చింతపండు, కొత్త మామిడికాయ స్వీకరించాలి. వర్షం పడిన అనంతరం ఇక మామిడి పండు తినకూడదు. ఇవన్నీ కూడా ఋతు సంబంధంగా వచ్చే మార్పులకు లోబడి ప్రాచీనులు ఆచారాల రూపంలో ఆరోగ్య సూత్రాలను అందించిన విధానాలు తెలుసుకొని పాటిస్తే తప్పక ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది రెండవ విషయం, ఇది రహస్యం.